వెల్కమ్ టు శివ చౌదరి అని చెప్పేసి. ఇలా నీలాగా లేవు తెలుసా, ఎవరిలాగా ఉన్నా సౌందర్య లాగున్నావు. కట్టలు కట్టలు నోట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇంట్లో మొత్తం మీ ఇంటికి వచ్చినందుకు మోడీని కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ఎవరికి వస్తారో వాళ్ళ ఇంట్లోనే ఉంటుందిగా, మీ ఇంట్లో ఎవరికైనా వస్తారా? నాకే వస్తుంది. అవునా? ఇంకోటి ఇదంతా వర్షాకాలం అయితే మొత్తం పచ్చగా అక్కడ మొత్తం వాటర్ చెరువు నిండా నీళ్ళుంటే ఇదంతా నాటు పెడతారు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం యాదాద్రి భువనగిరి డిస్టిక్లో ఉన్నాం. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, సో హేమలత అగ్రికల్చర్ మీ అందరికి తెలుసు. సో పాలడూకు విలేజ్కి రావడం జరిగింది అక్క వాళ్ళ ఇంటికి. సో వాళ్ళ హోమ్ టూర్ చేద్దాం. ఇప్పటి వరకు వాళ్ళ హోమ్ ఎవ్వరికి చూపించలే. సో ఫస్ట్ టైం మన శివ స్టూడియోస్లోనే చూపించబోతుంది అక్క. సో వాళ్ళ ఇల్లు ఇదే. సో లోపలికి వెళ్ళిపోదాం. ఏదో డిఫరెంట్గా ఉంది, మన వెల్కమ్ కూడా గ్రాండ్గా వాళ్ళు చెప్తున్నట్టు నాకు తెలిసి. ఇక్కడ మొత్తం రంగవాళ్ళు అని అంటారు కదా, ముగ్గులు వేసేసారు మొత్తం. వెల్కమ్ టు శివ చౌదరి అని చెప్పేసి. సో మనం ఇక్కడ చూస్తున్నాం. సో లోపలికి వాళ్ళ డోర్ కొట్టే ముందు పిలుద్దాం ఫస్ట్. ఏమంటారు? హేమలతక్క ఉన్నారా? నమస్కారం. సూపర్గా ఉన్నా. సో ఇది ఏంది కొత్తగా ఏంది మీ సెలబ్రేషన్? అది సరే, ఎవరు వేసిరు అది? ఓకే, అదే నేను అనుకున్నా అక్కడికి చదువు రాదు కదా, ఎవరు వేసిరు అది అని. ఓకే, కానీ థ్యాంక్ యూ సో మచ్ అక్క. అంటే ఇంతవరకు నన్ను ఇట్లా ఎవరు వెల్కమ్ చేయలేదు, ఫస్ట్ టైం నువ్వే చేసినావు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సార్ కనిపించిందా? అప్పుడే ఫస్ట్ అయింది మంచిగా. కాదు, ఈ టైంలో ఈ కలర్లు దొరికాయి కదా, ఏడే దొరికినాయి మీకు? ఓకే, అంటే సంక్రాంతికి తెచ్చినా మిగిలిపోయినాయా? సో మిగిలిపోయినాయి ఏదో ఉన్నాయి కదా, ఇక శివగాడు వస్తుండే ఏదో ముగ్గేద్దాం అని చెప్పేసి ముగ్గేసేసారు. సో లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ ఇల్లు చూపిస్తే ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ కూడా ఇల్లు చూపించలే. సో ఫస్ట్ టైం మన శివ స్టూడియోస్లోనే హేమలత అగ్రికల్చర్ వాళ్ళ హోమ్ని మీకు చూపించబోతున్నా. సో లోపల వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎన్ని వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయో మీకు చూపించబోతున్నా. సో లోపలికి వెళ్ళిపోదాం. మనం షూ ఇప్పే సో మొత్తానికైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం. లోపలికి వెళ్ళి ఇల్లు అయితే చూద్దాం. సో అక్క వాళ్ళ మామ మీ అందరికి తెలుసు కదా, అక్క వాళ్ళ వీడియోలో మొత్తం చాలాసార్లు కనిపించింది. ఇప్పుడు హెల్త్ బాగాలేదు. సో బాగున్నా? తిన్నావా? అన్నం తిన్నావా? ఏం పెట్టింది మీ కోడలు? అన్నం పెడుతుందా నీకు? పెడతలేదంటగా, పెడుతుందా? పెట్టిందా? చలో లోపలికి పోదాం ఇక మనం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదా, మొత్తం ఎండాకాలం చాలా. హాయ్ బ్రో, హాయ్. బాగున్నా. సో ఏంది ఇట్లా మొత్తం తడిచిపోయింది? మా మరిది మంచిగా. ఓకే, కదా మంచిగా స్విమ్మింగ్ ఆడుకున్నావా? చిన్నపిల్లగాడు మా మరిది. ఏందనుకున్నావు? ఓకే, మా వాళ్ళకి ఈతలు నేర్పిస్తున్నట, మా కొడుకు మా బిడ్డకు అట్లా ఈత నేర్పిస్తుండు. మంచిగా స్విమ్మింగ్ చేసి వస్తుంది. నాకు ఈత రాదు. ఈత ఎట్లా నేర్చుకోవాలి? బాయిలో దుంకు ఫస్ట్. బాయిలో దుంకుతాయి, చచ్చిపోయినాక వెళ్తావు. ఇంకేమన్నా పైకి వస్తావు ఫస్ట్. ఓకే ఓకే, మునగడం అంటే ఓకే. ఎట్లా ఆడియాలి ఒకసారి చూపిస్తాను నీకు. రోజు చేసి వస్తాడు ఆ పని, తెలుసా? ఓకే, ఈతనా? రోజు ఈత కొడతాడు. సంబర్ కదా, అందుకనే రోజు పిల్లలకు నేర్పిస్తాడు, ఆయన కొట్టేసి వస్తాడు. సరే, నేను కూడా ఒక రోజు వచ్చి నీ దగ్గర నేర్చుకుంటా. నీకు కూడా వచ్చా ఈత? మాకు వస్తుంది. ఊర్లో అందరికి వస్తా ఈత కంపల్సరీ. ఈత రానోళ్ళు ఎవరు ఉంటారు? మేము హైదరాబాద్ కాబట్టి మాకు ఈతలు ఏం తెలియదు. సో లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో మొత్తానికైతే ఈ హేమలతక్క వల్ల హాల్లోకి మనం ఎంట్రీ ఇచ్చేసినాం. హాల్లోకి ఎంట్రీ ఇవ్వగానే నాకు ఒక పెద్ద మనిషి కనిపించింది. ఈ మనిషి ఎందుకున్నా అని నేను షాక్ అయినా. సో మీరు కూడా చూడండి, లాస్ట్ మూలకు పెట్టారు చూడండి. సో మోడీ ఫోటో ఎందుకుంది? కట్అవుటే ఉంది మొత్తం. ఎందుకుంది అంటే మేము మోడీ పార్టీ కదా. మోడీ పార్టీయా? బీజేపీయా మీరు? బీజేపీ అంటే ఏంది? బీజేపీ
అనరాదు అనేసి అనిపిస్తాడు అన్నమాట. కాదు నువ్వు అను, బీజేపీ అంటే ఏం చెప్పు. భారతీయ జనతా పార్టీ. అననీకి రాదని ఎట్లా అంటే అక్కకి రాదని అనుకుంటున్నాను. అంటే అంటుంటే వస్తుంది కానీ నేను ఎప్పుడు అనలే కదా. ఓకే, అయితే ఈరోజు ఎన్ని గంటలకు లేచినావు అక్క నువ్వు? పొద్దున్న 5 గంటలకి. రోజు ఎన్ని గంటలకు లేస్తావు? మామూలుగా 6 గంటలకు లేస్తా, ఇప్పుడు ఎండాకాలం కదా. అయితే నేను వస్తున్నాను, ఒక గంట ముందు లేస్తా. ఎందుకు ఆ గంట ముందు ఎందుకు లేచినావు? కొంచెం మరి ఇల్లు ఆగమాగం ఉంటది, మేము ముందే మిడిల్ క్లాస్ అయ్యా, మా ఆగమాగం ఉంటే ఇప్పటికే ఎట్లుంది చెత్త చెత్త. నువ్వే కాదా మిడిల్ క్లాస్, నేను మిడిల్ క్లాస్, మన వ్యూవర్స్ మిడిల్ క్లాస్, మా కెమెరామ్యాన్ మిడిల్ క్లాస్. ఏమో కొందరు మంచిగా ఉంటాయి కదా ఇండ్లు, మాది మామూలుగానే అయినా కొంచెం సర్దుకోవాలి. మామూలుగా ఏం కాదు, మీది ఎంట్రీ అనగానే మీ ఇంటి దగ్గర మాత్రం చల్లగా గాలి వస్తుంది. ఇప్పుడు ఇంత వేడి ఉన్నా సో అక్కడ ఒక చెట్టు ఇక్కడ ఒక చెట్టు ఉంది, అది కానుగు చెట్లు. అంటే ఎండాకాలం చల్లగా ఉంటది కాబట్టి అన్ని చెట్లకు ముంజలు అమ్మేటప్పుడు పక్కన పెడతారు కదా. సో నేను అప్పుడు చిన్నప్పుడు ఏమనుకున్నా అంటే ఆ చెట్లకే ముంజలు అయితే అనుకున్నా. తర్వాత అప్పుడు అనుకుంటే నేను అంటే అనుకుంటాం కదా చిన్నప్పుడు అట్లా. సో మొత్తానికి ఇది హేమలత వాళ్ళ ఇల్లు, అంటే హాల్లోకి మనం ఎంట్రీ చేసినాం. సో అక్క వాళ్ళది మొత్తం అక్కకి అంటే యూట్యూబ్లో ఏమేమి వచ్చినాయి అంటే ఫస్ట్ 1 lakh అయినప్పుడు సిల్వర్ బటన్ వచ్చింది, త్వరలో గోల్డ్ బటన్ కూడా రాబోతుంది, 1 million కాబోతుంది. సో సిల్వర్ బటన్ ఇడబెట్టిరు. దాని తర్వాత ఇది ఎప్పుడక్క, ఇది ఎవరు ఇచ్చిరు? ఓకే, సబ్స్క్రైబర్ వచ్చి ఇచ్చిరంట. సో జనని అనుకుంటా, జనని అనే అదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇచ్చిరు. సో ఇది హేమలత అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. బాగా ఎడిట్ చేయించారు మంచిగా. ఫస్ట్ గిఫ్ట్ అదే మాకు. ఓకే, ఆమెనే ఇచ్చింది, ఎవరు ఇలా నీలాగా లేవు తెలుసా, ఎవరిలాగా ఉన్నా సౌందర్యలాగా ఉన్నావు. కాదు సౌందర్యలాగా ఉన్నావని అంటే అన్న సిగ్గుపడుతుండు. వెంకటేష్ అనుకున్నావా ఏంది నువ్వు? హీరోలతో ఏం పోల్చుకో, హీరోలతో మాకు అవసరం లేదు. ఏమో పవిత్ర బంధం అవన్నీ వెంకటేష్ ప్లస్ సౌందర్య చాలా మూవీలు ఉన్నాయి కదా. సో చాలా సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి, అందుకని ఆ జోడితో మేము ఇద్దరిని పోల్చిన. సో ఇది ఎప్పటిది ఫోటో? శ్రీశైలం. ఓకే, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది దిగి. అవునా? సో అప్పటికి యూట్యూబ్ ఛానల్ లేదు? లేదు. ఓకే, అప్పుడు. సో ఇది మా అక్క వాళ్ళ ఇంటికాడ బెండకాయ చెట్లు వేస్తే సెల్లులో దింపించి కడిగించినాం. ఇది కాణిపాకంలా. సో నేను ఇంతసేపు వీళ్ళిద్దరే ఉన్నారు అనుకున్నా ఇంట్లో. వాళ్ళ ఇంట్లో ఉండేది మొత్తం 4, 2 కొడుకులు వాళ్ళిద్దరు. సో 2 కొడుకులు లేరు మరి? నా పెద్ద కొడుకు ఎటు పోయిండు ఇప్పుడే, చేపలు పట్టడానికి పోయిందా? నా చిన్న కొడుకేమో తమ్మిన దగ్గర ఉండు. ఎందుకు పిలువ, నేను వస్తున్నా అని చెప్పి పిలవచ్చు కదా. నైట్ 10 గంటల 11 గంటలకు చెప్పినాక నేను ఎట్లా వాళ్ళని తెల్లారిసరికి రమ్మంటే మా తమ్ముడు కాదు, నేను నైట్ ఫోన్ చేసిన వస్తున్నాను, నేను పొద్దున వచ్చిన, వాళ్ళు కూడా వస్తుండే కదా. ఏమో ఇంకా నాకు ఫోన్ లో బ్యాలెన్స్ లేదు, నేను ఫోన్ చేయలేదు. సో ఈ ఫొటోస్ అన్ని చిన్నవా పెద్దోడివా? చిన్న అయినవి. మా ప్రవళిక పవన్ మా అక్క కూతురు మా అక్క కొడుకు కలిపి ఆయన బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, ఇది ఎప్పటిది ఫోటో? వెంకటేశ్వర్లది. అంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిరా లేకుంటే? ఈయన గిఫ్ట్ ఇచ్చారు, స్కూల్ పిల్లలు తోలేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు అనమాట. ఓకే, సో ఇక్కడ సాయిబాబా ఫోటో ఉంది. సో ఇవన్నీ ఏంటి అక్క? అన్నీ ఇంకా ఫొటోస్. ఓకే, సో అంటే సిల్వర్ బటన్ ఒక్కదాన్నే కాదు, వాళ్ళు సిల్వర్ బటన్ వచ్చిన డబ్బాను కూడా దాపెట్టుకోరు. ఉండాలి కదా శివ, అన్ని మరి ఖచ్చితంగా ఉండాలి కదా, అందుకనే ఇక గుర్తు పెట్టుకోవడానికి. సో ఎన్ని రోజులు దాపెట్టుకుంటారు? ఇది దాపెట్టుకుంటే ఇంకా గోల్డ్ బటన్ అంటే అది వచ్చినాక కూడా దీన్ని కూడా భద్రంగానే పెట్టుకుంటా, అన్ని భద్రంగా. మరి బీరువాలో పెట్టొచ్చుగా? ప్లేస్ లేదు బీరువాలో పెట్టడానికి, అంటే వాళ్ళ డబ్బులు ఎక్కువ అనమాట. అదే చెప్పనీకి అవుతున్నా. సో ఇది పెట్టడానికి బీరువాలో ప్లేస్ లేదంట. సో బీరువా కూడా ఓపెన్ చెప్పించిన తర్వాత ఎంత గోల్డ్ ఎంత డబ్బు ఉందో మొత్తం మీకు చూపిస్తా, సరేనా? ఓకే. సో ఈ ఫోటోలు ఎవరు? మా ఆడబిడ్డలు 2. ఓకే, మా చిన్న ఆడబిడ్డే, ఈమె మా పెద్ద ఆడబిడ్డే, ఈమె మా చిన్న ఆడబిడ్డే, మధ్యలో నేను. ఓకే, సో ఎట్లుంటారు అక్క నీతో? మంచిగా ఉంటాం, చాలా మంచిగా ఉంటారు. నీతో కాదు, అక్కతో అన్న మంచిగా ఉంటారు. ఓకే, అంటే అన్నతో కొట్లాడతారా? ఎక్కువ నేనే మాట్లాడతా కాబట్టి నాతోటే. ఓకే, నీకు రాఖీ కట్టినప్పుడు ఏమి ఇస్తావు వాళ్ళకి? చీర పెడతావా? అంతేనా? ఇంకేం అడగరా? మా ఫ్యామిలీ ఫోటో అది. ఓకే,
అది ఫ్యామిలీ ఫోటో. ఏది ఇది కదా? మా బావ వాళ్ళు అందరం ఫ్యామిలీ. సో ఇది హేమలత అక్క వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పటి వరకు నాకు తెలిసి ఫ్యామిలీని చూపించినావా నీ యూట్యూబ్ చూపియలే, ఛానల్? ఎప్పుడు చూపియలే. మా పెద్ద బావ, ఓకే, మా పెద్ద ఏరాలేమో మా పెద్ద అక్క, ఈమె నడిపామె, బావ లేడు చనిపోయిండు. ఈమె పిల్లలు మా బుజ్జి, ఈమె మా కొడుకు ఈయన, ఇంకో బావ ఈయన, ఇంకో అక్క, ఇక వాళ్ళ పిల్లలు ఇద్దరు. వీళ్ళు నాతో ఫోన్ లో మాట్లాడిన బావ వాళ్ళు ఎవరు? ఇగో ఈయన రామ్ నరసింహ. ఆహా, ఓకే, వీళ్ళిద్దరా? వీళ్ళిద్దరు. ఈ అక్కనేమో శ్రీరాములు మా బావ చనిపోయిండు, ఈయన మైథిలి. అయితే మీరు ముగ్గురు అన్నదమ్ములా? నలుగురు. చనిపోయిండు. ఈయన మా పెద్ద బావ. పెద్దయినా సెకండ్ అయినా ఈయన పెద్దయినా సెకండ్ అయినా థర్డ్ ఫోర్త్. ఓకే, అయితే నేను ఈ ఫోటోలా ఒకటి అడుగుతా. ఇగో ఇంట్లో నువ్వు లేవెందుకు? నిన్ను తీసుకోవలేరు కదా? తీసుకోవాలే కదా నిన్ను? ఇదంతా నీ కుటుంబమే తెలుసా? అత్తమ్మ సంవత్సరం అయిపోయినాక గుట్ట పోయి స్నానం చేసి రావాలన్నారు. అంటే ఇంకా ఆడికి పోయినాం అందరం. రమ్మంటే నీకు ఎవరిష్టం ఇంట్లో? ఎవరిష్టం నీకు ఇంట్లో? అందరు ఇల్లేనా? నీ పిల్లలు కాదా? నీ పిల్లలేనా? నీ పిల్లలు కాదా? ఓకే, ఈ ఫోటో చిన్నోడా? చిన్న ఆయన పెద్ద ఆయన. ఈయన పెద్ద అయినా చిన్న అయినా? ఓకే, సో పెద్ద అయినా విలువ ఏడుండో? ఫోన్ ఉందా? చేపలకు పోయింది, ఇంకా రాడు ఇప్పుడు. చేపలకు పోయిండా? సో ఆ చేపలు తీసుకొస్తే మన ఇంటికి చేపలు తీసుకొద్దాం కదా. అంటే మంచిగా పడతాడా? ఎన్ని కేజీలు పడతాడు పోతే? అట్లానే పట్టుకొస్తాడు, ఇంకా కూర మట్టుకు వానికి ఫ్రై మట్టుకు పట్టుకొచ్చుకుంటాడు వాడు, ఆయన ఒక్క ఆయనకి. ఓకే, చలో ఇది హాల్. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇళ్ళల్లో, అంటే పల్లెటూరులోనే కాదు మన ఇళ్ళల్లో కూడా, పాత ఇళ్ళల్లో ఎక్కువ సామాన్ ఉంటుంది. సో అది మొత్తం మనం సజ్జల పైన అట్లా పెట్టుకుంటా ఉంటాం. ఇంకోటి ఏంటంటే పాత సామాన్లను మొత్తం అమ్మడానికి మనము, అంటే మన ఇంట్లో వాళ్ళకి, అంటే అమ్మకి కానీ నాన్నకి కానీ తాతకు కానీ ఇట్లా ఎవరికి నచ్చది. అంటే పాత సామాన్లు మొత్తం మనం అమ్మొద్దు, దాపెట్టుకోవాలని చెప్పేసి. సో అప్పుడు పాత పెట్టెలు ఉంటుండే కదా, అక్కడ లాస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అవన్నీ మీ అత్తమ్మయ్యా? ఓకే, ఓకే, అది మీ నాన్నది పైది. అత్తగారు పెట్టిన అందుకే అది మా మామయ్యకు. ఇంకుందా అది? ఓకే, దానికి ఇండిది మామయ్య వాళ్ళు కొనుక్కున్నది అది. మరి మీ పెళ్ళికి పెట్టింది ఏది? మా పెళ్ళికి పెట్టింది ఇది సూట్ కేసు. సూట్ కేసులు ఎంత పైసలు ఇచ్చారు? చెద్దలు ఇచ్చి 2. అంతేనా? ఓకే, పైన పెట్టే అత్తమ్మ వాళ్ళది. ఓకే, సో ఇవి మన ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లో ఉంటాయి, కానీ చాలా మంది ఏంటంటే దాపెడతారు. సో అంటే ఇది అత్తమ్మ సామాన్ కదా శివ, ఎందుకంటే అత్తమ్మది మేము నలుగురం కదా కొడుకులం. మా అత్తమ్మ ఒక 4 బిందెలు ఉంటాయి, ఏది ఇత్తడి బిందెలు. మాకు నలుగురికి 4 అని కొనిపెట్టింది. ఓకే, అంటే రేపు కొట్లాడ రావద్దు కొడుకులకు కోడళ్ళకి అనేసి అక్కడ మూలకు ఉంటాయి 4 బిందెలు. కాదు, ఇప్పుడు ఆ 4 మీరు ఒక్కోళ్ళు పంచుకోవాలా? ఒక్కొక్కరికి ఒకటి. మరి ఎందుకున్నాయి అన్ని? ఇంకా పంచుకోలే సామాన్ అంతా. ఇగో ఇక్కడ ఈ మూలదంతా మా అత్తమ్మ సామాను. ఓకే, ఈ ఒక బస్తా ఈ మూల సామాన్ మా అత్తమ్మది, మిగతాదంతా నా సామాన్. ఓకే, అయితే ఇత్తడి బిందెలు అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అంటే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఒకటి రాసిరు, అంటే బంగారం రేట్ పడిపోయి ఇత్తడి రేట్ పెరుగుతుందని, అందుకని అప్పటి వరకు అని చెప్పేసి పెట్టుకున్నారా? శివన్ అట్లా పెరుగుతానైతే మా అంత లక్ ఇంకొకరికి ఉండదు తెలుసా? మా ఇంట్లో కూడా ఉన్నాయి, మా అమ్మ దాపెట్టింది. మాకు 4 ఉన్నాయి, 4 చెంబులు ఉన్నాయి. కానీ అంటే ఇత్తడిది రేటు పెరిగే వరకు మనం బ్రతికుండాలి కదా, అది ఏ జన్మకు ఉంటుందో, ఎన్ని సంవత్సరాలకు ఉంటుందో తెలియదు కదా. సో ఇక్కడ నుంచి మొత్తం నీ సామానాక? ఇదంతా నా సామాన్. ఓకే, మీ నాన్న పేరు ఏం పేరు? పాపయ్య. కానీ అది మా అత్తమ్మ గిన్నెనే అది. ఇది మీ అత్తమ్మదే? 2 కొన్నది, ఇంకా 2 కొనలే. ఓకే, పోతుంది అయిపోతుంది అనుకుంది కానీ ఏం లేదు, కొయ్యండి. అంటే ఇట్లాంటివి 2 కొన్నారంట. సో కొత్తది అయిపోతుంది అని 4 ఉంటే ఒక్కోలం మంచుకుంటుండే అని చెప్పేసి అంటుంది, అందుకే కోసి చెరసగం తీసుకోరు. పేరు బరిగలకి ఇష్టం. అది మాది, మా సామాన్ ఇంకా అంతా. అంటే ఇందులో అంటే ఈ బట్ట కట్టింది నీది, ఇది మీ అత్తమ్మ అంతేనా? ఓకే, ఇదేంది? మాకు ముదిరాజుకు చేపల పెట్టే అది కేసీఆర్ ఇచ్చిండా? బండి, అది బండి అది కాంట అవి ఇచ్చిర్రు అనమాట. సో ఇవన్నీ సామాన్, అంటే ఇక మోటార్ సామాన్ అంతా అది. ఓకే, ఈ బుక్కులన్నీ ఏంటి? అన్ని నా కొడుకులే అయిపోయినాయి. కావు, బీజేపీ మొత్తం బీజేపీ స్టిక్కర్లే ఉన్నాయి కదా, ఇది ఇంట్లో మొత్తం ఏంది మీరే కొట్టిచ్చిరా లేకుండా వాళ్ళు తెచ్చిచ్చిరా? వాళ్ళు తెచ్చి మాకు ఇచ్చిపోయారు. కొన్ని వంచిండు మా సార్ గిట్ల, మా మరిది గిట్లా, కొన్ని అట్లనే పెట్టేసి. కాదు, మీది తుంగతుర్తే కాదు కదా? తుంగతుర్తేనా? ఓకే, సో ఫైనల్గా అక్క వాళ్ళ బీరువా ఓపెన్ చేద్దాం, బీరువాలు ఏమున్నాయో చూద్దాం. సో ఈ బీరువా ఓపెన్ చేయండి. ఆ బీరువా కాలమే లేదు.
ఇది అడ్డం పెడతా ఇలా ఓకే ఓకే కాదు 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 ఈ టెక్నిక్ అందరు యూజ్ చేసుకోవాలి. సో ఈ బీరువా ఓపెన్ చేయండి అని అన్నా. సో ఆ బీరువా తాళం తీసి ఓపెన్ చేయండి అంటే ఆ బీరువాకి తాళం లేదంట. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికి తాళం లేదు, ఓకే డోర్ ఉరికొస్తుంది, అందుకని బుక్కులు పెట్టి బుక్కులు అడ్డం పెట్టేసి ఓకే అయిపోయింది. ఇంకా ఇది ఓకే ఏమేమి ఉన్నాయి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయరు జరా. ఇలా మొత్తం పిల్లల బట్టలు మా సార్ బట్టలు ఉంటాయి దీంట్లో. ఓకే ఇంకో ఈ చెద్దర్లు ఇలా మొత్తం కట్టలు కట్టలు నోట్లు నోట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇలా మొత్తం కట్టలు కట్టలు నోట్లు ఉన్నాయి. ఇలా కట్టలు కట్టలు నోట్లు ఉన్నాయి. ఇలా మొత్తం బంగారం ఉందా? బంగారం బోలెడగో. అగో బంగారు గాజులు కనిపిస్తున్నాయి. ఎలా చూసినా అయ్యే ఉంటాయి బంగారు గాజులు. కాదు పగిలిపోయినవి కూడా పెట్టుకుంటారు రాక. లక్ష్మీంబోర్ అయ్యా, లక్ష్మీంబోర్ మాకు అదే లక్ష్మీంబోర్ అన్నమాట. లేదు 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 నిజంగా గోల్డ్ ఉంది కదా ఈడ. అవుపించిందా? అవుపియొద్దు అనుకున్నా నేను. చలో సో ఈ పక్కనక్క ధాన్యాలా ఏంటి అవి? రైసా? రైస్ మీ చేన్లో. ఇవి మా. సో ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం మీకు? 8 ఎకరాలు. ఓకే ఓకే అంటే మీరు ఇది 6 నెలలకు ఒకసారి పండిస్తారు కదా. సో ఎన్ని సంచులు ఎన్ని వల్లాలు వస్తాయి మీకు బియ్యం? అంటే మేము బియ్యం పెట్టిన దాన్ని బట్టి తిండి వరకు పెడతాం. అంటే నలుగురు పంచుకుంటారా లేకుంటే మీరే మీ అన్నలోకి వేస్తారు? నువ్వే పండిస్తావు మొత్తం? అక్క కూడా పండిస్తుంది. పరవట్టుకుని వేసింది కదా అరగిలతోటి హైలైట్ అయినా ఊకుంటేనా వ్యవసాయం పని చేసుకోవాలి. సో పొలంలో ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ కష్టపడతారు? ఎవరికి కష్టపడతారు. ఇప్పుడు నాట్ల పని ఆమె చేస్తుంది, బయట పని మేము చేస్తాం. ఓరాలు తీసి ఓరాలు పెట్టి నాలుగు చేసుకోవాలి. దున్కాలు అప్పుడు ఉంటుంది అన్న, దున్కాల వాళ్ళ బాధ్యత, నాట్లు వేపియడం మా బాధ్యత. కానీ పార కూడా పట్టినావు కదా నువ్వు? ఇంకా చేసుకోవాలి. ఇంకా అప్పుడు కొంచెం ఆయనకు చేయి బాగాలేకుండా అప్పుడు అందుకనే ఇంకా ఓరాలు తీసే దాంట్లో హెల్ప్ చేసినాం అనమాట. అట్లా అయితే అంటే అప్పటి నుంచి ఇది మా అత్త సామాన్, మా అత్తది, ఇదంతా మా అత్తది అని చెప్పేసి చెప్తుంది. సో వాళ్ళ అత్తని కూడా మీకు పరిచయం చేయాలి కదా. సో ఇక్కడ రండి, ఇక్కడ ఫోటో ఉంది. ఏమే మా అత్తమ్మ. సో వెంకటమ్మ గారు అత్తమ్మ. ఓకే అక్క వాళ్ళ అత్తమ్మ. సో మీ అత్త గురించి మర్చిపోలేంది నీ పెళ్ళైన తర్వాత ఏదన్నా ఉందా? ఏదన్నా ఒకటి చెప్పక్క. మేము డెలివరీ అప్పుడు మా అత్త మస్తు చేసింది నాకు. ఓకే అమ్మకు మా అమ్మకు కొంచెం ఇట్లా పడదన్నమాట. హాస్పిటల్ అటు ఇటు మా అత్తమ్మ ఉంది నా దగ్గర. అమ్మని ఇంటికి పంపించేసి మా అత్తమ్మ నా దగ్గర ఉండి చూసుకుంది. ఎప్పుడైనా తిట్టిందా నేను? నిజం చెప్పు. తిట్టపోయేది కానీ అప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు పిల్లలు ఎత్తుకోవతురు అంటే నా కాంచి తీసుకొని మంచం కింద పడుకునేది. మా అత్తమ్మ మా ఊరిని వేసుకొని నా బెడ్ కింద పడుకునేది. ఓకే అంటే నువ్వు బెడ్ మీద పడుకుంటే బెడ్ కింద ఇవి నా కొడుకుని వేసుకొని మా అత్తమ్మ బెడ్ కింద పడుకునేది. ఎవరైనా బెడ్ల మీద ఉంటే తీసుకుపోతారు కదా, మంచం కింద అయితే ఎవరు చూడారు అనేసి నా కొడుకుని వేసుకొని మా అత్తమ్మ బెడ్ కింద పడుకు. పెద్ద కొడుకునా చిన్న కొడుకునా? చిన్న ఆయన. చలో ఇక ఇంట్లో ఎప్పుడైనా పార్టీ అయితే ఇది ఏంది డీజే బాక్సా? సో ఇంట్లో ఎప్పుడన్నా మొత్తం డీజేనే నడుస్తట్టు నాకు తెలిసి ఇంట్లో. అంటే మాకు ఎక్కువ డాన్స్ లాంటి ఇష్టం అనమాట. ఓకే ఎవరు కొన్నారు? ఇది మీరే కొన్నారా? మేమేం కొనలేదు, ఇది బీజేపీ తరపున ఇచ్చిర్రు. ఇది కూడా ఆడ మాకు దుర్గమాతకు. ఓకే ఇది మొత్తం మీకేనా ఇక? ఆహా లేదు, మాకు ఇక్కడ ఒకటి సొసైటీ ఉంటుంది అనమాట. ఇక్కడ దుర్గమాతను పెడతాము. సొసైటీకి మీరు పెద్దనా? అట్లానే కదా డెక్కు ఎవరి ఇంట్లో ఇక మా ఇంట్లో పెట్టినప్పుడు అట్లనే ఉండిపోయింది అనమాట. మధుసూదన్ అని ఆయన ఇచ్చింది అనమాట. అదే ఇక బీజేపీ కండ వేసుకో. ఇక నువ్వు బీజేపీ కండ వేసుకో. సో బీజేపీ లీడర్ అయిపోయింది హేమలత అక్క. సో మండల మోర్చా అధ్యక్షురాలు. ఓకే సరే బీజేపీ గురించి 2 మాటలు మాట్లాడు చూస్తా. చూడాలనుకుంటున్నా నేను అందుకని. మోడీ గురించే చెప్పాలి. చెప్పు 2 చెప్పు. ఇప్పుడు ఆ కరోనా టైంలో అయితే ఇంట్లో సరుకులు ఇప్పియడం కానీ, మళ్ళీ 500 జీరో బ్యాంకులలో వేయడం కానీ చాలా హెల్ప్ చేసిండు. సరే నీకు బ్యాంకులో పడ్డాయి డబ్బులు? పడ్డాయి. ఎన్ని పడ్డాయి? జీరో బ్యాంకులో అప్పుడు 1500 పడ్డాయి మాకు. ఓకే వీళ్ళు బీజేపీ కాబట్టి పట్టినట్టున్నాయి. అందరికి పడ్డాయి అన్న, అట్లా ఏం లేదు, ప్రతి ఒక్కరికి పడ్డాయి కదా మళ్ళా. ఓకే సో ఉండనా కండవా కప్పుకొని ఏమొద్దు తీసిద్దాం. అయితే ఒక వీడియో తీరా. అయితే మోడీ గారు అంటే ఢిల్లీ నుంచి మోడీ గారు వీళ్ళ ఇంటికి వచ్చారు. సో మోడీతో ఒక ఫోటో దిగాం మనం. ఇటు శేఖర్ నువ్వు రా యశ్వంత్కి ఇచ్చేసిరా. మీ ఇంటికి వచ్చినందుకు మోడీని కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో
మేమైతే మోడీ ఫ్యాన్స్ అన్నమాట. ఓకే. కాకపోతే ఏంటంటే ఆయన చాలా హెల్ప్లు చేస్తాడు మోడీ, చాలా అంటే చాలా. ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యామిలీ అంటే దేశాన్ని మొత్తం ఈయననే కదా చూసుకునేది. కరెక్ట్ టైంలో హోమ్ టూర్ ఇచ్చినావులే ఎలక్షన్ టైంలో. సో లోపలికి వెళ్ళిపోదాం. ఈ హాల్లో మొత్తం మనం చూసేసినాం కదా. సో వీళ్ళ దగ్గర చిన్న టీవీ ఉంది. సో ఈ టీవీ ఎప్పుడు కొన్నారక్క? 11 సంవత్సరాలు అవుతుంది. ఓకే సరే, నేను కొన్ని అడుగుతా. ఈ గ్లాస్ ఎవరు తాగి పెట్టిరీడా? తాగింది వెళ్ళాక నా కొడుకు అట్లనే పెట్టేసిండు. ఎవరు పెట్టిరు? వెళ్ళాక ఎవరు నా కొడుకు తాగినా ఎవరు తాగినా మొత్తం మీద అయితే అందరం తాగినాం, అక్కడ పెట్టేసారు. కానీ ఇది ఎవరు పెట్టిరు? నువ్వే పెట్టినావు. నేను వీడియో తీసిన నువ్వు పెట్టింది. ఈ బుకే మాత్రం ఒక సినిమా నిర్మాత వచ్చి ఇచ్చింది. ఓకే, ఈ బొకే సినిమా నిర్మాత. సో ఇది ఎండిపోయినా కానీ అందుకే దాపెట్టుకురా? ఇక అట్లనే పెట్టేసి. ఎవరు ఆ నిర్మాత? ఎవరు? మొన్న అగ్రికల్చర్ అగ్రి కోసం సినిమా తీసిండు. ఓకే, వాళ్ళు వచ్చి ఇచ్చిపోయారు కలిసి. ఓకే ఓకే. మాది 11 సంవత్సరాల టీవీ, అది సౌండ్ రాదనమాట. ఓకే, డెక్కులు పెట్టించినాం దానికి. దీనికి సౌండ్ రాకపోతే డెక్కులు పెట్టించిరా? సో ఎవరు ఐడియా ఇది? వాయిస్ ఓకే, మా అక్క కొడుకు పవన్ది ఐడియా అది. ఓకే, దాంట్లో వాయిస్ రాదుగా, పిన్ని అవి పెడితే నీకు వాయిస్ వచ్చేస్తుంది. ఇది గోల్డా? గోల్డ్. ఇగో గోల్డ్ నాణ్యాలు. నాణ్యమంటారా? సరస్వతి టెంపుల్ కి వెళ్ళినాం మేము. ఓకే, బాసరా. బాసరా అక్కడ. సో హాల్లో మొత్తం మనం చూసేసినాం కదా, లోపలికి వెళ్ళిపోదాం. ఇంకొకటి అగ్రికల్చర్ కి సంబంధించింది మనం ఒకటి మర్చిపోయినాం, ఈడ ఉంది. సో మనము అంటే పొలంలో పంప్, స్ప్రే పంప్. సో ఇది మీరిద్దరు కొడతారా? ఎవరైనా కాదు, ఇది వెయిట్ ఉంటది కదా? ఉండదు ఉండదు. ఇందులో లిక్విడ్ వేసినప్పుడు ఉంటది, బిందెనర నీళ్ళు పడతాయి. అదే, కానీ ఇది కొట్టేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే స్మెల్ అదంతా వస్తూ ఉంటది కదా? అలవాటు అవుతుంది, కానీ కొంచెం కట్టుకుంటారు, లేనుకుంటే అట్లనే కొట్టవచ్చు. మేము టమాటా తోట అవి తోటలు ఎక్కువ వేసినాంగా, అప్పుడు కొన్నాం ఆ పంపు. ఇప్పుడు వర్షానికి కూడా ఎక్కడ వస్తుంది అది, వర్షానికి కూడా అంటే. కానీ ఇంకో విషయం ఏం చెప్పాలంటే, టమాటా తోట అంటే నాకు గుర్తుకొచ్చింది. లాస్ట్ టైం నేను వీళ్ళ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు, సో వీళ్ళ చింత చెట్టు కింద మనం ఇంటర్వ్యూ చేసినాం. సో వీళ్ళు చింతకాయలను మొత్తం తెంపి ఒక సైడ్ పెడితే, సో కొన్ని చింతకాయలు తీసి ఇచ్చి ఇంటికి తీసుకోవచ్చు ఇవని చెప్పేసి వేసి ఇచ్చింది. కానీ నేను ఇది మర్చిపోను, మా ఇంట్లో కూడా చెప్పినా నేను. సో అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఒక ఫ్యామిలీ లాగా నువ్వు ఇవ్వడం, నేను తీసుకోపోవడం, మా అమ్మ కూడా ఎవరు ఇచ్చిరా అంటే ఇట్లా అక్క ఇచ్చింది అని చెప్పేసి వీడియో పెట్టి ఇక వీళ్ళే ఇచ్చిరా అనుకున్నా. సో హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మనం తినే దాంట్లో కొంచెం సాయం చేస్తే, మీకు కూడా తెలియదు కదా అక్కడ చింతపండు అట్లా కొట్టడం చేయడం. మేము చింతపండు అంటే షాప్ లోనే కొంటాం, ఇట్లా ఉండదు కదా న్యాచురల్ గా. అందుకే న్యాచురల్ ఇచ్చిన నేను, ఇంకా అందుకే పొట్టు కొట్టడం ఇచ్చిన నీకు. చలో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఎన్ని సామాన్లు ఉన్నాయో, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నాయో చూద్దాం రండి. మామూలు మా ఇల్లు. చలో బెడ్రూమ్ లకు మనం ఎంట్రీ ఇచ్చేసినాం. సో ఇది అక్క వాళ్ళ బెడ్రూమ్, ఇది రేకుల రూము. మిడిల్ క్లాస్. ఓకే, అందరు మిడిల్ క్లాస్. నిలబడితే నీకు రేకులు తాకుతాయి. ఏం చేస్తాం దేవుడు మీ అంతా. ఈ మధ్య నేను చెప్పడం మర్చిపోయినా, ఈ మధ్య బాగా ప్రమోషన్లు వస్తున్నట్టున్నాయి కదా, శారీస్ ప్రమోషన్లు చేస్తున్నారు. శారీలు మొత్తం ఇలా నింపుండొచ్చు. సో అయితే నీ ఫాలోవర్స్ అందరూ ఇన్ని చీరలు ఏడికని వస్తున్నాయని అనుకుంటుండొచ్చు. సో చూపి వాళ్ళకు చూస్తారు. దీనికి మాత్రం చాలా ఉంది, ఎందుకంటే దీంట్లో అన్ని ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి. ఇంపార్టెంట్ ఏం లేవు, అన్ని చీరలే. ఓకే, అన్ని చీరలు. అక్కడ ఒకటి జిగెల్ జిగెల్ అని మెరుస్తుంది. అది ఏంది, డైమండ్ సారీ? అది కాదు, బానుని కలెక్షన్ నుంచి ఆమె పెట్టింది నాకు సారీ అది. ఓకే ఓకే. ఇది వచ్చేసి అంటే మొత్తం డైమండ్స్ లాగానే ఉంది కదా, గ్లాసెస్ ఉంటుంది అనమాట మొత్తం. ఓకే, కాదు ఈ గ్లాసెస్ కుచ్చుకోవా? కుచ్చుకుంటే ఇంకా అంతే ఇక. ఓకే, నాయే ఇంట్లో మొత్తం, మా పిల్లలు ఏముండదు ఇంకా. నెక్స్ట్ ఈ మిషన్ ఇదేనాక? మిషన్ నాదే, అది పాడైంది. కాదు, మీరు ముద్రాజులు అంటే చేపలు కొట్టేది కూడా మీరు కొడతారు కాబట్టి ఇది ఉందా? చేపలు అనే కాదు అది, ఓకే, మటను చికెను ఆటలు కొడతారు కదా ముద్ద. కాదు, మనకు కోయడానికి వస్తుందా మీకు? మేకను కోస్తావా? మేకను కోసుకుంటారా? అది అది వాడుకుంటారు అంతే. చలో ఇప్పుడు మనం కిచెన్ లోకి ఎంట్రీ ఇద్దాం, వచ్చేయండి. సో కిచెన్ లో ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయి చూద్దామా? కేక్, థమ్స్ అప్, థమ్స్ అప్ అన్ని, కేకు అవి.
సో కేక్లు థమ్స్అప్లు కొబ్బరిలు కొబ్బరిలు కాదక్క ఎవరైనా పిండి కూడా పెడతారు అక్క పిండి బయట పెడితే పురుగు పడుతుంది శివ, అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఓకే ఈ చిట్కా పాటించండి. బయట పెడితే పురుగులు పడతాయంట, ఫ్రిడ్జ్ లో పెట్టండి పిండి. కొబ్బరి బయట పెడితే కోతులు ఎత్తుకోబోతున్నాయి. ఇది గడ్డలు కాదా? కాదా? ఓకే బయట పెడితే కోతులు ఎత్తుకోతుంది, ఇంట్లో పెడితే ఇగో ఇదే వదులుతుంది, ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది ఇదే. తర్వాత చక్కెరకి ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే ఇది ఇట్లా కింద కొట్టగానే వచ్చేస్తుంది. ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయినా. వచ్చేసింది. ఓకే సో ఈ చిట్కా పాటించండి. ఇంకోటి ఏంటంటే టాబ్లెట్స్ ఎప్పుడైనా కానీ ఇంట్లో పెట్టొద్దు, అంటే దీని పవర్ అనేది తగ్గిపోతుంది. ఇది కోల్డ్ టాబ్లెట్ కదా, సర్ది పెట్టలే, దీనిపైన పెట్టినట్టు ఇలా పడ్డట్టుంది. ఓకే కవర్ చేసేసింది. ఫ్రిడ్జ్ లో పెట్టలే టాబ్లెట్ అది. సరే ఎవరికి సర్ది అయింది ఈ మధ్య? సర్ది కాలే, ఇలా పెట్టలే నేను. ఇది పైన ఉంటది, ఇలా సర్దేటప్పుడు అలా పడినట్టుంది అది. ఓకే అంతే. ఎన్నిగానో కేకులు ఉన్నాయి ఇక్కడ. ఎవరు తినాం, అవి కట్ చేసినాం అలా పెట్టేసినాం. ఎవరు తినరు. మా ఎన్ని రోజులు అవుతుంది కట్ చేసి? మ్యారేజ్ డే కట్ చేసినాం పెట్టేసినాం. మరి పడేయాలి అవి ఎక్కువ రోజులు పెట్టుకుంటే. సో కిచెన్ ని కూడా ఈమె అంటే ఎట్లా అంటే డ్రెస్సింగ్ రూమ్ లాగా చేంజ్ చేసేసుకుని గాజులు అవన్నీ పెట్టేసుకున్నాక. సో ఇది కిచెన్ మొత్తం చూస్తే. వీటితో ఏం చేస్తారు? మిక్చర్ వేసుకుంటారా? నా కొడుకు అప్పుడప్పుడు కారం వేసి అవి కలుపుతాడు అనమాట. ఓకే చలో ఇది అక్క వాళ్ళ కిచెన్ మొత్తం. మాది చిన్నది. చిన్నదేం లేదు, పెద్దగానే ఉంది అక్క. సిటీలలో దీనికన్నా చిన్నగా ఉంటుంది సిటీలలో మొత్తం కిచెన్. సో ఇది పూజ రూమ్ అక్క. పూజ రూమ్ తీద్దాం ఒకసారి. సో ఇది అక్క వాళ్ళ దేవుని రూమ్. మాకు వెళ్ళమ్మ దేవత ఎక్కువ అన్నమాట. వెళ్తావు లోపలికి? ఏం వెళ్ళండి, ఇందాకనే దీపం పెట్టినా. సో సండే రోజు కదా. అయితే నేను ఇంకోటి అడగడం మర్చిపోయినా. ఇప్పుడు నేను ఓపెన్ చేసినాక నేను చూస్తున్నా లోపల ఆడ చెర్లకడనా ఏమంటారు ఉంది, అది ఎవరిది? మాదే. మీదేనా? కాదు అంటే అది అంటే దేవుడు ఎవరికి వస్తారో వాళ్ళ ఇంట్లోనే ఉంటుందిగా. మీ ఇంట్లో ఎవరికైనా వస్తారా? నాకే వస్తుంది. అవునా? కానీ ఎప్పుడు వీడియోలు రాలేవు కదా. వచ్చినా మేము పెట్టిరా? ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి? 11 సంవత్సరాల నుంచి వచ్చింది, నాకు చిన్నప్పటి నుంచే ఉంది. ఓకే అంటే బోనాలు ఇక్కడ బోనాలు జరుగుతాయా? జరుగుతాయి బోనాలు. పెద్దమ్మ పండుగ, ఇప్పుడు మామూలు బోనాలు అవన్నీ ఇస్తాం కదా. ఓకే అవి ఉంటాయి మాకు. అందుకనే మాకు ఎల్లమ్మ ఇష్టం అనమాట. ఎల్లమ్మ దేవుడే మాకు వచ్చేది. ఓకే అదేగా మీ అంటే మీ ఇంట్లో కులదేవత ఎల్లమ్మ తల్లి. ఓకే సో నీకు ఇక మనం వెనకకి వెళ్ళిపోదాం. మొత్తానికైతే అక్క వాళ్ళ ఇంటి వెనకకి వచ్చేసినాం. సో ఎక్కువ శాతం అక్క వెనకలనే ఉంటది. ఈయనే స్నానాలు, ఈయనే బట్టలు, ఈయనే వంటలు. ఇంటికి ఎవరైనా వచ్చారనుకో ఈడ పెద్ద పొయ్యి పెడతారు, పొయ్యి పెట్టేసి ఈయన మొత్తం చేస్తారు కదా ఈడ. సో కాదు ఇప్పుడు ఈ మొత్తం పొలాలు ఉన్నాయి కదా, పచ్చని పొలాలు ఉన్నప్పుడు పాములు అవి ఇవి మన రావు. మనం మనుషులు ఉన్నాక పాములు ఎందుకు వస్తాయి? రావు. నాకు తెలిసి అక్కని చూసి భయం పడిపోతున్నట్టున్నాయి. అంతేనా? ఏం రావు, అందరు అదే అంటారు. అందరు అదే మొత్తం ఉంటాయి కదా, చీదారం ఉంటది అక్క, పాములు రావా అని. ఏం రావు. మరి ఇప్పుడు మేము ఎండాకాలం ఇగో ఈ సందులు ఇక్కడనే పడుకుంటున్నాం మేము. మరి నైట్ ఈయనే పడుకుంటారా మీరు? మరి ఆడనే పడుకుంటాం మేము అందరం చాపేసుకొని. సో వాషింగ్ మిషన్ ఇది? వాషింగ్ మిషన్. ఓకే సో అక్క వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా ఉంది చూడండి. సో ఇది అక్క వాళ్ళ సామ్రాజ్యం మొత్తం. సామ్రాజ్యం మాది. మా ఈ లొకేషన్ అందరికి ఇష్టపడేది లొకేషన్ ఇది మాది. ఓకే ఈ మొత్తం పచ్చగా ఉంటే. ఓకే కానీ ఇది అంతా మా ఇంట్లో ఈ చెట్టు ఉండే, మన అరక చెట్టు. అరక చెట్టు ఏం చెట్టు ఇది? అరక చెట్టు. అది అరక చెట్ట? జింత అదే అదే జిందా తిల్స్మార్ చెట్టు. అదే జిందా తిలిస్మా. కాలు కాల్తలో చెప్పలేసుకో. సో ఈ చెట్టు మా ఇంటి దగ్గర ఉండే. నేను చిన్న ఉన్నప్పుడు చూద్దామని వచ్చిన చాలా హైట్ ఉండే. సో ఏంటంటే ఒకవేళ గాలి దుమానం ఏదైనా వస్తే అది ఇట్లా కిందికి వంగి మళ్ళీ ఇట్లా పైకి పోతా ఉంటుండే మా ఇంట్లో చిన్నప్పుడు. ఇప్పుడు ఈ చెట్టు చూడగానే అది గుర్తుకొస్తా ఉంది నాకు. ఇంకోటి ఇది ఏంది పొద్దుగా కళ్ళు తాగిరా? కళ్ళు తాగి అది మాది ఆడికే కళ్ళు శివ. ఓకే డైలీ వస్తుంది. ఓకే డైలీ తాగుతారా కళ్ళు మీరు? ఎన్ని సీసాలు తాగుతారు? అడ్డప్ప తాగుతారా? ఇద్దరు ఆఫా? మా మామయ్య లేడా? ఓకే ఆఫ్ తాగుతారా అంటే మా మామయ్య లేడా, మేము ముగ్గురం తాగుతామని చెప్పేసి అంటుంది. ఇక ఇది అక్క వాళ్ళ సామ్రాజ్యం. ఎంత ఉంటుంది అన్న ఇది మొత్తం ప్లేస్ ఇక్కడ? ఓకే కాదు బయట రేకులు ఉన్నాయి, వెనకాల రేకులు ఉన్నాయి, మధ్యలో గోడ అయింది, పైన స్లాబ్. అది ఏంది బిల్డింగా? మరి మెట్లు ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఉన్నాయి.
మీరు అసలు స్లాబ్ లాగానే కనిపిస్తలేదు కాక. మరి అరే రే ఇక్కడ వస్తే మీకు తెలుస్తుంది ఇది బిల్డింగ్ అన్నట్టు. ఒకసారి చూడండి ఇది కింద. ఓకే కాదు ఇట్లెందుకు వేసారు మరి మీరు? ముంగట రేకులు ఉన్నాయి, వెనకాల రేకులు ఉన్నాయి. అప్పుడు అత్తమ్మ ఉన్నప్పుడు మామయ్య ఉన్నప్పుడు ఫస్ట్ స్లాబ్ పోసిరంట. ఓకే తర్వాత ఇక వెనక రేకులు వేసిరు, ముందల రేకులు వేసిరు. ఓకే ఒకసారి పైకి వెళ్దాం. అంటే అంటే ఇప్పటి వరకు హోమ్ టూర్ చేసినప్పుడు బయట నుంచే చూపించినామేమో. బయట నుంచి చూస్తే రేకులు వెళ్ళి అనుకుంటారు ఎవరైనా కానీ. సో నేను ఇప్పుడు వెనకాలకి వచ్చా గోడ చూస్తే నాకు అర్థమైంది. ఒకసారి పైకి వెళ్దాం రండి. ఎండ మండిపోతున్నాయి, ఎండలు మండిపోయినా కానీ మనం ఒకసారి పైకి ఎక్కుదాం. వా ఇంతకుముందు చింతపండు గురించి మాట్లాడిన చింతపండు ఉంది రండి పైన ఉంది చింతపండు ఎండ పోసిన. వా అసలు బిల్డింగ్ అనుకోరు కదా అందరు చూస్తే. అట్లనే ఉంటది కానీ ఇది పైన బిల్డింగే. ఇది లొకేషన్ బాగుంటది శివ. ఓకే చూడు చెరువు మొత్తం కనిపిస్తుంది. ఇంకోటి ఇదంతా వర్షాకాలం అయితే మొత్తం పచ్చగా అక్కడ మొత్తం వాటర్ చెరువు నిండా నీళ్ళుంటే ఇదంతా నాటు పెడతారు. పచ్చటి వాతావరణం ఉంటది, మస్తు ఉంటది. నువ్వు ఇంటర్వ్యూ చేసిన చింత చెట్టు అక్కడ మీ చేను. ఓకే అక్కడ హైదరాబాద్ లో నీళ్ళు లేక మనం ఎన్ని తంటాలు పడుతున్నామో అక్కడ చూడండి నీళ్ళు ఎట్లా దుంకుతున్నా. బాయా అది రింగులు మా మరిది వాళ్ళవి. ఓకే ఆవులకు నీళ్లు అందులో పెట్టేసి మోటార్ పెట్టేసి అంటే ఆవులు పోయి తాగేస్తాయా? ఇంకా మోటార్ ఉంటుంది అక్కడ పెట్టేస్తాడు అనమాట. ఓకే సో సన్ డైరెక్ట్ ఇది అది. ఓకే సో బాణాలు బాగానే ఉన్నాయి. ఒకటి పెద్ద కొడుకు ఒకటి చిన్న కొడుకు. గాలాలా ఇవి? చేపల గాలాలు. నేను అబ్బాయి అనుకో బాణం అనుకుంటున్నా నేను. ఇది చేపల. సరే వదిలేసి కాలుతుంది ఇది. కానీ చేపల గాలాలు ఇట్లా ఇవి ఇట్లా వేస్తారు కదా. అట్లా పెట్టేస్తే ఎవరు తీసుకోవరు అనేసి బాణం అనుకుంటున్నాను. మా వాడు అట్లా ట్రైనింగ్ అనమాట. తెలివి అసలు ఎంత బాగుందో. అయితే నేను అంటే అక్క వాళ్ళది మనం ఇల్లు చూస్తే రేకులు ఇల్లు అనుకుంటాం కానీ అసలు కాదు. అక్క వాళ్ళది కూడా అద్దాల మేడ. కానీ బాగుంది పైనుంచి చూస్తే కూడా. పైనుంచి మనం లొకేషన్ చూస్తే వెనకాల చెరువు పొలాలు. అంటే అక్క వాళ్ళ ఇంటి పైనుంచి మనం దిగుతున్నాం కదా. సో మొత్తం వర్షాకాలం ఇది మొత్తం పచ్చని పొలాలు, వెనకాల చెరువు కనిపిస్తూ ఉంటుంది. బాగుంది. సో మీరు కెమెరాలకు ఒకటి గమనించారో లేదో ఫుల్ బాటిల్ కనిపించినాయి మెట్లు దిగుతుంటే. బీజేపీ వాళ్ళు పార్టీకనే వేసుకురు మొన్న. ఓకే అందరు ఇక్కడనే వేసారు అనమాట. ఓకే లాస్ట్ ఇల్లు మళ్ళీ ఇంకోటి లాస్ట్ మా చింత చెట్టు అక్కడ ఇక్కడ రెండు దిక్కులు. ఇక వాళ్ళకు అడ్డా ఏదంటే ఇక మీ ఇల్లు అడ్డా, మీది పొలం అడ్డా. కానీ మంచిగా ఉంది లొకేషన్ అయితే ఈడ చాలా బాగుంది. కానీ ఎండలు అయితే మండిపోతున్నాయి బాగా. పైనకి ఎక్కగానే చెమటలు చాలా కారుతున్నాయి. ఘోరంగా ఉంది చెమట. సిటీలు ఉంటే ఏసీలల్లా ఇక్కడ వస్తే ఎట్లుంటది ఊర్లో? మరి లేదు మీ ఇంటి ముందు అయితే గాలి బాగా వస్తుంది. పచ్చడి చెట్లు ఉన్నాయి కాబట్టి. సో మొత్తానికైతే చూసుకుంటే హేమలత అగ్రికల్చర్. సో అక్క వాళ్ళ సామ్రాజ్యం ఇదే మొత్తం. సో అక్క వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంది. సో ఈ లాస్ట్కి వస్తే ఇక్కడ వాష్రూమ్లు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఒకసారి బట్టలు అన్నీ ఉతికి ఆరేసినాం చూడు. సో ఇక్కడ వస్తే అక్క వాళ్ళ వాష్రూమ్లు. ఈడ మల్లెపూల చెట్లు ఇవి. సో మల్లెపూల చెట్లు మరి ఏమైనా చెట్లు పెట్టాల్సింది అక్క. ఇన్ని గనం ఇంత ప్లేస్ ఉంది కదా. ఇక్కడ అన్ని మేకలు అవి వస్తాయి కదా, అన్ని మేస్తే ఏం పెట్టాం. ఓకే మీ దగ్గర మేకలు ఉన్నాయా? మస్తు మంది ఉంటాయి కదా, మన లేకుంటే వేరే. మీరు మేకలు పెంచుకుంటే మీరే వారం కోసుకోవాల్సి వస్తుంది అంతేనా? అంతే. చలో మొత్తానికి హేమలత అగ్రికల్చర్ వాళ్ళ హోమ్ టూర్ ఇది. సో ఎట్లా అనిపించింది మీ అందరికి? సో అంటే హోమ్ చూపించినందుకు నీ ఫీలింగ్ ఎట్లుంది అక్క? చాలా బాగుంది. అంటే నేను ఎవరికి ఇయ్యాల ఇంటర్వ్యూ ఇంతవరకు. ఓకే నేనైతే పెట్టిన నా ఛానల్లో కానీ ఎవరికి ఇవ్వలేదు. ఫస్ట్ టైం నీకే ఇచ్చిన. ఓకే కానీ హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇల్లు కూడా హోమ్ టూర్ చేసిర్రా అన్న ఫీలింగ్ అనమాట. సో అంటే హోమ్ టూర్ చేసిరా అంటే హేమలత అక్కకి ఫాలోవర్స్ 5 లక్షల పైన ఉన్నారు అవునా? వాళ్ళందరికీ అంటే హేమలత అక్క వాళ్ళ ఇల్లు ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళ ఇల్లు చూపిద్దామని చెప్పేసి చూపించిన. సో అందరికంటే ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్గా వాళ్ళ ఇంట్లో పరిచయం చేయాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని తొందరగా చూపి వాళ్ళ పెద్ద కొడుకు పారిపోతుండు. పారిపోయిండా వచ్చిండా? పారిపోతాడు కాదు అంటే పారిపోవడానికి ట్రై చేస్తా ఉండు వాళ్ళ పెద్ద కొడుకు. ఎందుకు పారిపోతుండో అర్థమైతలే. అంటే ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. ఓకే సిగ్గు ఎక్కువ. సిగ్గు ఎక్కువ. మా ఫ్రెండ్స్ చూస్తారు, మమ్మీ అందరు చూస్తారు, కాలేజ్ వాళ్ళు చూస్తారు. కాలేజ్ వాళ్ళు చూస్తే ఏమైతుంది? కాలేజ్ వాళ్ళు చూస్తే ఏమో అని కాదు ఒకటి అట్లా ఉంటది. సరే నేనైతే మీ కొడుకుని నేను అడగాలనుకుంటున్నా, నువ్వు చెప్పు. కాలేజ్ వాళ్ళు చూస్తే ఏమైతుంది చెప్పు డాడీ. చెప్పు. ఇక్కడ రాను ఇక్కడ ఇగో పెద్దలకు మర్యాద ఇవ్వను. ఇక్కడ రాను. సరే వీడియో దిగని ఇక్కడ రా. వీడియో దిగని రాడంటనా? ఓకే సో సిగ్గుపడతా ఉండు.
సిగ్గుపడుతున్నా తీ మొత్తాన్ని కాదు 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 మీ ఫ్రెండ్స్ చూస్తే ఏమైతే చెప్పాలి సరే ఆపేసి సరే చెప్పు ఇప్పుడు చెప్పు సో కాదు మీ ఫ్రెండ్స్ చూస్తే ఏమైతుంది కాదు చెప్పాలి కదా ఆపేసిండు అది వీడియో తీస్తలేడు అన్నయ్య కాదు ఏమైతే సరే సిగ్గుపడుతుండో వీడియో ఏం తీయకు సరే చెప్పు జస్ట్ చెప్పు వీడియో ఏం తీయడు క్లాస్ వాళ్ళు అందరూ చూస్తారనా కాదు చూస్తే ఏమవుతుంది వద్దా సరే సిగ్గుపడుతుంది కాబట్టి మనం కూడా ఎక్కువ సతాయించొద్దు సో మనం కూడా అంటే వాళ్ళు చిన్న కొడుకుని ఉంటే మంచిగా మాట్లాడుతుండే సో చిన్న కొడుకుని మిస్ చేసింది అక్క సో వచ్చినుంటే బాగుంటుండే సో థ్యాంక్ యూ సో మచ్ అక్క అంటే నిన్ను అడగంగానే హోమ్ టూర్ నాకు ఇచ్చినందుకు చాలా మంది అడిగిరంట సో నీకే ఇస్తా అని చెప్పి నేను ఇక నువ్వు అడిగినావు కదా ఇక ఫస్ట్ అడిగిన వాళ్ళకి ఇస్తా అని చెప్పినాక మళ్ళీ ఎవరికి మాట ఇవ్వద్దు కదా తప్పు కదా అట్లా అందుకనే శివ చెప్పినాక ఇంక వెనక్కి తగ్గుతామా అందుకే ఇవ్వలేదు సరే నీకు శివ తమ్ముడు అవుతాడా అన్న అవుతాడా తమ్ముడు మీకు గుర్తుందో లేదో అక్క వాళ్ళ వ్యూవర్స్ అందరు మీరు చూస్తారు కాబట్టి నన్ను అన్న అన్న అని పిలిచింది గుర్తుందా మీకు తమ్ముడు నాకైతే అన్నేం కాదు ఎందుకంటే నేను చిన్న సో అక్కకి చెప్పిన తర్వాత అవును కదా అని చెప్పేసి అనడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ అక్క సో ఇట్లనే మీ యూట్యూబ్ ఛానల్ అతి త్వరలో 1 మిలియన్కి చేరుకోవాలి ఆ 1 మిలియన్ సెలబ్రేషన్స్కి నేను రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ ఓకే థ్యాంక్స్ నువ్వు కూడా వచ్చి మా ఓన్ టూర్ చేసినందుకు థ్యాంక్ యూ